రాష్ట్రంలో మోంతా తీవ్ర తుఫాన్ గా బలపడనుంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో గాలుల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. గరిష్టంగా 100 నుంచి 110 కిలోమీటర్లకు ఈదురు గాలులు తీవ్రత చేరనుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. నేడు రేపు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విజయవాడ, కాకినాడ, భీమవరం, ఒంగోలుతో పాటు హైదరాబాద్ కు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇక తెలంగాణలో మోంతా తీవ్ర ప్రభావంతో రాష్ట్రంలోని 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగునకు భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది. నేడు తెలంగాణలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ సూచించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని వెల్లడించింది. ఇదే సంబంధించి వాతావరణం మీద మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మెందా తుఫాన్ గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకి 310 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కేంద్రీకృతమైంది. మరికేసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉంది. రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటబోతుంది. రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. తీరం వెంబడి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు వీయబోతూ ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కోకినాడ జిల్లాలతో ఏదైతే కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా రికార్డ్ చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తంగా ప్రజలంతా కూడా ఈ తుఫాన్ నేపథ్యంలో ఇళ్లలోనే ఉండాలంటూ కూడా అధికారులు శుష్క ప్రాంతాల్లో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దానికి తగిన విధంగానే అన్ని ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాలంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి మొత్తాన్ని సిద్ధంగా ఉంచారని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే, ఎప్పుడైతే తుఫాన్ రాబోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందో వెంటనే దానికి తగిన విధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానంతా కూడా పరుగులు పెట్టించింది. ఎక్కడికెక్కడ దానికి తగిన విధంగా కూడా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా వేగంగా చేశారు. ముఖ్యంగా మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఇక్కడ పనిచేసిందని ఒకసారి మనం గమనించాలి అంటే, మొత్తంగా వారం రోజుల్లో
డెలివరీ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు ఒక 750 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అంటే హాస్పిటల్స్ కి తరలించినటువంటి పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఏ విధంగా పరుగులు పెట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా తుఫాను తర్వాత కూడా చాలా చోట్ల ఏదైతే విద్యుత్ వ్యవస్థ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కరెంటు స్తంభాలు కానీ అదే విధంగా దానికి తగిన విధంగా సెల్ టవర్లకి పవర్ లేకపోవడం వల్ల అక్కడ సిగ్నల్స్ లేకపోతే కమ్యూనికేషన్ వస్తుంది దెబ్బతింటుందంటూ జనరేటర్లు సిద్ధం చేయడం, దానికి అవసరమైన డీజిల్ సిద్ధం చేయడం, దాంతో పాటు అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ జిల్లాకు ఒక అధికారిని కూడా ఇవ్వటం, అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత వర్షం పడేటువంటి అవకాశం ఉందనే దాని మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అధికారులు సమాచారాన్ని సేకరించి పడిన వర్షాన్ని కూడా ఈ స్థాయిలో వర్షం పడిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. దానికి తగిన విధంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించాలన్నది కూడా ఫోకస్ పెట్టారు. ఎక్కడిక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాల్లో కూడా పూర్తిగా అన్ని సౌకర్యాలు కూడా అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే యుద్ధ ప్రాతిపదిక మీద కలిగిందని చెప్పుకోవచ్చు. దానికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా సపోర్ట్ చేసింది. మొత్తంగా ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడకుండా ప్రజలను కాపాడటంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే పూర్తి స్థాయిలో చేస్తుందని చెప్పుకోవచ్చు. శ్రీజ, థ్యాంక్ యూ నరేంద్ర.